హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం రెండో విడత పథకానికి సంబంధించి ఫైనల్ లబ్ధిదారుల జాబితా ఎప్పుడు విడుదల చేస్తారు, డబ్బులు జూలై నెలలో ఏ తేదీన విడుదల చేస్తారు ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం గ్రామ వడ్డు సచివాలయాలకు 2 జాబితాలు పంపే అవకాశం ఉంది. ఒకటి అర్హుల జాబితా, మరొకటి అనర్హుల జాబితా. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా లబ్ధిదారుల వివరాలను పరిశీలించి జాబితాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం జాబితాలు ఇంకా విడుదల కాలేదు, కానీ జూలై మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే ఈ పథకం కింద నిధుల విడుదలను ప్రభుత్వం జూలై 3వ వారంలో విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు. 3వ వారం అంటే మనకు 20వ తేదీ వచ్చేలోపు అన్నమాట. అంటే దానికంటే ముందు కూడా విడుదల చెయ్యొచ్చు. ఎందుకంటే పథకాల తేదీలు సడన్గా అనౌన్స్ చేస్తున్నారు. అన్నదాత కూడా అలాగే రిలీజ్ చేశారు. కాబట్టి 30వ తేదీ వచ్చే ముందు తేదీల్లో కూడా విడుదల చేసే అవకాశం ఉంది. త్వరలోనే సీఎం గారు పక్కాగా డేట్ అనేది ఫిక్స్ చేసి అనౌన్స్ చేస్తారు. సో ఈ పథకం కింద డబ్బులు పొందాలంటే బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింకే ఉండడం, ఎన్పిసి మ్యాపింగు యాక్టివ్గా ఉండడం చాలా ముఖ్యమైన అంశాలు. గతంలో కొంతమంది లబ్ధిదారులకు ఎన్పిసిఐ ఇన్యాక్టివ్గా ఉండడం వల్ల డబ్బులు జమ కాకపోయిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ముందుగానే మీ బ్యాంక్ ఖాతా మరియు ఎన్పిసిఐ స్థితిని పరిశీలించుకోవడం మంచిది. గత సంవత్సరంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులను 2 విడతల్లో విడుదల చేశారు. అయితే ఈసారి అందరికీ ఒకేసారి నిధులు జమ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా ప్రస్తుతం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లేదా 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల వివరాలను పరిగణలోకి తీసుకుని అర్హతను నిర్ణయించే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసి డిగ్రీ లేదా క్యాబినెట్లో చేరిన విద్యార్థులకు ఈ విడతలో ప్రయోజనం ఉండకపోవచ్చని సమాచారం. అనర్హుల జాబితాలో సాధారణంగా కుటుంబ ఆదాయం నిర్దేశించిన పరిమితిని మించడం, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండడం, నిర్ణీత పరిమితికి మించి భూమి కలిగి ఉండడం, సగటున 300 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగం ఉండడం లేదా 4 చక్రాల వాహనం ఉండడం వంటి కారణాలు చూపించే అవకాశం ఉంది. కాబట్టి జాబితా విడుదలైన తర్వాత మీ పేరు మాత్రమే కాకుండా ఎన్పిసిఐ స్థితి, ఆధార్ లింకింగు మరియు ఇతర అర్హత ప్రమాణాలు కూడా సరిగ్గా ఉన్నాయో లేదో తప్పకుండా పరిశీలించండి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.